ప్రతి సంక్రాంతికి కుర్ర హీరో దగ్గర నుంచి స్టార్ హీరో సినిమాల వరకు రిలీజ్ అవుతుంటాయి. అయితే ఈ ఏడాది మెగా, నందమూరి, దగ్గుపాటి ఫ్యామిలీ హీరోలు తలపడగా విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్తో దూసుకెళ్తున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా అందరికంటే వెనుక వచ్చి కూల్గా పెద్ద హిట్ కొట్టి బ్లాక్ బస్టర్ పొంగల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్తో రన్ అవుతుంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ హీరోగా డాకు మహారాజ్ మూవీ జనవరి 12న రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకెళ్తూ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. వెంకీ మామ సైలెంట్గా సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్న మూవీతో మన ముందుకొచ్చాడు. వెంకీ సినిమా రిలీజ్ అవ్వని ముందు వరకు హైప్ లేదు, కానీ ఒక్కసారి బొమ్మ థియేటర్లో పడ్డాక ప్రతి ఒక్కరి నోట నుంచి మేము సంక్రాంతి మూవీకి వచ్చేసామంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్, బాలయ్య సినిమాలను వెనక్కి నెట్టి వెంకీ మూవీ ముందుకొచ్చింది. ఇప్పుడు ఈ మూవీకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలంటూ పబ్లిక్ కూడా డిమాండ్ చేస్తుండడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో 220కి పైగా ఎక్స్ట్రా షోస్ యాడ్ చేశామంటూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రామ్ చరణ్ గేమ్ చేంజ్ చేస్తాడనుకుంటే వెంకీ మామ చేంజ్ చేశాడు. ఇది నిజంగా ఎవరూ ఊహించి ఉండరంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక 3 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడంతో దిల్ రాజు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.